ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని కరివేపాకులా తీసిపారేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మిథున రాశి వారి విశ్వరూప దర్శనం మొదలైందండి. జూలై 13 నుండి 16 తేదీల మధ్య మీ జీవితంలో అడుగుపెట్టబోయే ఒక కీలక వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి ఎవరు? ఉన్న అసలు నిజం ఏమిటి తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారు సాధారణ మనుషులు కారు. వీరు తెలివితేటలకు, చురుకుదనానికి, దైవ అనుగ్రహానికి ప్రతీకలు. మీ ఆలోచన చాలా వేగంగా ఉంటాయి. ప్రతి పరిస్థితికి కొత్త మార్గాన్ని వెతికే స్వభావం మీది. కానీ మీ జీవితంలో ఒక్కోసారి మీకు ముందుకు అడుగు వేయగానే విధి మిమ్మల్ని వెనక్కి లాగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు అందరితో స్నేహంగా ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలనే మనసు ఉంటుంది. కానీ అదే మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత దూరం అయ్యారు. నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు. ఒకటి దేవుడు మీకు చెప్పబోతున్నాడు. ఇక ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఉండవచ్చు. అందరికీ సహాయం చేసిన మీరు చివరకు మీ చేతులు ఖాళీగా మిగిలిపోయాయని అనిపించి ఉంటుంది. కానీ ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే ఈ జూలై 13 నుండి 16 తేదీలు మిథున రాశి వారికి సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తీసుకువచ్చే రోజులు. మిథున రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పరిస్థితులను చాలా త్వరగా అలవాటు పడటం. ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికి ఒక మార్గాన్ని వెతకగల తెలివి మీలో ఉంటుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే రేపు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే సమయం దగ్గర పడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉండే అవకాశాన్ని ఉంది. ఇక అందుకే మీ ప్రణాళిక, మీ భవిష్యత్తు లక్ష్యాలు, మీ ఆర్థిక విషయాలను అందరితో పంచుకోవద్దు. ఒక చిన్న మనసు ఉన్నా ఇక మా మనవి ఏమిటంటే నేను మీకు ఒక జీవితానికి మార్చగల ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాలన్నీ తెలియజేస్తున్నాను. దీనికి బదులుగా మీరు మాకు ఇవ్వాల్సిన ఒక మద్దతు మాత్రమే. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ దైవిక సూచనలు మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2020 జూలై నెలలో గ్రహాల అనుకూల ప్రభావం క్రమంగా మీ వైపు తిరుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రాబోతుంది. మీరు ఈ వీడియో కనిపించడం కూడా యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఒక కొత్త విధి మార్పుకు సంకేతం. మీ ఇంట్లో ఒక దైవిక శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు ఒంటరిగా ఉన్న ప్రతి క్షణంలో కూడా ఆ శక్తి మీతోనే ఉంటుంది. ఇంతకాలం ఎందుకు ఆలస్యాలు వచ్చాయి? ఎందుకు నమ్మిన వాళ్ళే దూరమయ్యారు? ఎందుకు మంచి చేసిన నా బాధే ఎదురైంది అనే ప్రశ్నలు ఇప్పుడు సమాధానాలు దొరకడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా జూలై 13 నుండి 16 తేదీల్లో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో రావచ్చు. ఆ వ్యక్తి చెప్పిన ఒక్క మాట, చూపించే ఒక్క దారి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ వీడియోని ప్రశాంతంగా ఏకాగ్రతతో వినండి. ఇది కేవలం సాధారణ జ్యోతిష్యం కాదు, మీ జీవితానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక మార్గదర్శకం. వీడియో ప్రారంభించే ముందు కామెంట్లో జై హనుమాన్ అని రాయండి. అలాగే వీడియోను ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితాన్ని మార్చే అసలు విషయాలు చివరిలో వెల్లడవుతాయి. ఇప్పుడు మిథున రాశి వారు జన్మ స్వభావం, ప్రస్తుతం గ్రహాల ప్రభావం, జూలై 13 నుండి 16 తేదీలో జరగబోయే విశేషమైన మార్పుల గురించి తెలుసుకుందాము. మిథున రాశిలో జన్మించిన వారు సాధారణ వ్యక్తులు కారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అందువల్ల వీరి తెలివితేటలు, చురుకుదనం, మాటల తీరు, పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి వంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇక ఇతరుల సమస్యలను మాత్రమే చూస్తే మీరు దానికి పరిష్కారం వెతికి ప్రయత్నం చేస్తారు. అయితే గత కొంతకాలంగా గ్రహస్థితుల ప్రకారం వల్ల మీరు ఊహించని అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. మీరు అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోయి నమ్మిన వ్యక్తులే దూరమయ్యారు. మీ కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చింది.
కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బుధుడు అనుకూల ప్రభావం వల్ల జూలై 13 నుండి 16 వరకు మీ జీవితంలో ముఖ్యమైన మార్పు చోటు చేసుకోబోతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఒక్కొక్కటిగా అర్థమవుతాయి. మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. మీరు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయంపై మీకు మంచి నిర్ణయ శక్తి లభిస్తుంది. లోతుగా పరిశీలిస్తే మిథున రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన దైవ కృప ఏర్పడుతూ పనిచేస్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు మీ చివరి నిమిషాల్లో పెద్ద ప్రమాదాల నుంచి బయటపడడం, అలాగే అనుకోని సమయంలో ఆ సహాయం లభించడం, కష్ట సమయంలో సరైన వ్యక్తి ఎదురు రావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది దైవ అనుగ్రహమే. మీరు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు గలవారు. అందుకే ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకుంటారు. ఎవరికైనా సహాయం చేయాలని వెనకాడరు. కానీ అదే మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేయడం వల్ల మీరు మౌనంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. జూలై 13 నుండి 16 తేదీల్లో మీ జీవితంలోకి ఒక కొత్త స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు ఎవరు మీ వారు, ఎవరు కాదో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొందరు వ్యక్తులు మీ జీవితంలో నుంచి సహజంగానే దూరం అవుతారు. అది నష్టంగా అనిపించిన భవిష్యత్తులో అది మీకు మేలే చేస్తుంది. మీరు ఇంతకాలం అనుభవించిన కష్టాలు శిక్ష కాదు, అవి మీ వ్యక్తిత్వాన్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుంది. అలాగే మీరు కూడా ఈ కష్టాల ద్వారా మరింత బలంగా తయారవుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. వారు మీ గురించి తప్పుడు ప్రచారం చేయవచ్చు లేదా మీ పనుల్లో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఈ జూలై 13 నుంచి 16 తేదీల మధ్య ఇక ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. నిజం నీపై నిలుస్తుంది. ఇక మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన సానుకూల శక్తి పనిచేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మంచి ఆలోచనలు రావడం, కలల ద్వారా సంకేతాలు కనిపించడం, చివరి నిమిషంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ ఆ దైవ రక్షణలు సంకేతాలే. ఈ కాలంలో ఇంట్లో ప్రతిరోజు కొంతసేపు దైవానుస్మరణ చేయడం, ముఖ్యంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు. గతాన్ని వదిలిపెట్టి కొత్త అవకాశాలు స్వీకరించడానికి ఇవి సరైన సమయం. ఇప్పుడు మిథున రాశి వారి జీవితంలో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర, కుటుంబ జీవితంలో జరగబోయే మార్పులు, దైవ సంకేతాలు మరియు జూలై 13 నుండి 16 తేదీల్లో కలిగి విశేష ఫలితాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారి సమయంలో ఇక బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇక అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి కోసం పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు లేదా ఇప్పటికే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతని విలువ పూర్తిగా గుర్తించి ఉండకపోవచ్చు. ఈ జూలై 13, 14, 15, 16 తేదీల్లో ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారం, ఒక అవకాశం లేదా ఒక జీవితాన్ని మార్చే ఒక సలహా లభించే అవకాశం ఉంది. మొదట ఈ మాట సాధారణంగా అనిపించిన భవిష్యత్తులో అదే మీ విజయానికి కారణం అవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితానికి రావడం యాదృచ్ఛికం కాదు. సరైన సమయంలో సరైన వ్యక్తిని మీ జీవితంలో తీసుకురావడం కూడా దైవ సంకల్పంతో భాగమే. ఇక అందుకే ఈ రోజుల్లో కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. ముఖ్యంగా ఆ అంతరాత్మ నమ్మనని చెప్పే వ్యక్తులను నిర్లక్ష్యం చేయవద్దు. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలంగా అపార్థాలు కారణమైన ఒక విషయం ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. దాంతో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గుతుంది. ఇక చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మీరు అందరి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ మీ సంతోషాన్ని పక్కన పెట్టే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు మీ జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయాలను మీరు స్వయంగా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అందరికీ నచ్చే ప్రయత్నంతో మీరు కలలను వదులుకోవద్దు. మీ గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఎవరికైతే చేసిన సహాయం, నిస్వార్థంగా పనిచేసే సేవ
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇవన్నీ ఇప్పుడు మీకు అదృష్టంగా తిరిగి వచ్చే సమయం. ఈ సమయంలో దేవుడు మీతో నేరుగా మాట్లాడడు, కానీ సంకేతాల రూపంలో మార్గంలో చూపిస్తాడు. ఒకే పేరు పదే పదే వినిపించడం, ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావటం, ఒక కళ పదే పదే కనిపించడం, లేదా అనుకోకుండా ఒక విషయం పలుమార్లు ఎదురవ్వటం, ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు. అవి మీ జీవితానికి సంబంధించిన దైవానుగ్రహ సంకేతాలుగా భావించాలి. ఇటువంటి కాలంలో ఇటీవల మీకు వచ్చే కలలను నిర్లక్ష్యం చేయకండి. వాటిలోని భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మన భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరికలు లేదా అవకాశాలు కలల రూపంలోనే ముందుకు తెస్తాయి. ఇక మీ శత్రువుల ప్రభావం కూడా ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీ ఎదుగుదల అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు తమ ప్రయత్నాల్లోనే చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. ప్రస్తుతం మీ మాటల్లో కూడా ప్రత్యేకమైన శక్తి పెరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో మంచి మాటలు ప్రత్యేకంగా మాత్రమే మాట్లాడాలి. ఎవరిని శపించకండి. కోపంతో మాట్లాడే ప్రతి మాట భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే ఆశీర్వాదంగా మాట్లాడిన మాటలు మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోండి. మొదటి, మీ ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. రెండవది, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఒకరి ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించండి. ఇక మూడవది, భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీరు నిజాయితీగా ముందుకు సాగితే మీకు రావాల్సిన విజయాన్ని ఎవరూ ఆపలేరు. జూలై 13 నుండి 16 తేదీలు మిథున రాశి వారికి ఒక కొత్త ఆశను, కొత్త అవకాశాన్ని, మీరు విజయాలను తీసుకోబోతున్నారు. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మార్పు మీ జీవితంలో ఎదురవుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి. కామెంట్లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మిథున రాశి వారికి అత్యంత కీలకమైన జూలై 16 రోజు మరియు 4 రోజుల ముగింపుతో మీ జీవితంలో జరగబోయే గొప్ప మార్పుల గురించి తెలుసుకుందాము. జూలై 16 మీకు విధి కొత్త దారిని చూపించే రోజు. గతంలో మీరు చేసిన కృషి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇన్నేళ్లుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ వేగం పుంజుకుంటుంది. కొందరికి ఉద్యోగంలో మంచి అవకాశాలు, మరికొందరికి వ్యాపారంలో లాభం, ఇంకొందరికి కుటుంబం వల్ల శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఈ కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం చెప్పలేని మనసులో దాచుకున్న విషయాలు బయటకు వచ్చే సమయం ఇది. అపార్థాలు తగ్గుతాయి. ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబం పెద్ద సలహా ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన ప్రతి నిస్వార్థ సహాయం, మీ ప్రతి ఆలోచన, మీ ధర్మకార్యం ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. కొన్నిసార్లు పెద్ద ప్రమాదం నుంచి కూడా చివరి నిమిషాల్లో తప్పించుకోవడం, అనుకోకుండా సరైన వ్యక్తి సహాయం చేయడం, ఇవన్నీ మీ పుణ్యఫలాలకు సంకేతాలే. ఈ సమయంలో దేవుడు మీతో సంకేతాల రూపంలో మాట్లాడుతున్నాడు. మీ ఒకే పేరు పదే పదే వినిపించడం, ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ వినిపించడం, ఒకే ఆలోచన మనసులో తిరుగుతూ ఉండటం, ఇవన్నీ మీ జీవితానికి సంబంధించిన దైవ సూచనలు కావచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఇంతకాలం మీకు ఇబ్బంది కలిగిన శత్రువుల ప్రభావం కూడా తగ్గిపోతుంది. వారు చేసిన ప్రయత్నాలు కూడా వారికి పెద్ద సమస్యలే కూర్చుంటాయి. ఉద్యోగంలో మంచి అవకాశం, మరికొందరికి వ్యాపారంలో లాభం, మరికొందరికి కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపించింది. ఇంతకాలం చెప్పలేని మనసులో దాచుకున్న విషయాలు బయటకు వచ్చే సమయం ఇది. అపార్థాలు తగ్గుతాయి. ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల సలహా ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన ప్రతి నిస్వార్థ సహాయం, ప్రతి మంచి ఆలోచన, ప్రతి ధర్మకార్యం ఇప్పుడు మీకు రక్షణగా నిలబడుతుంది. కొన్నిసార్లు పెద్ద ప్రమాదాల నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం, అనుకోకుండా సరైన వ్యక్తి సహాయం చేయడం, ఇవన్నీ మీ పుణ్య ఫలాల సంకేతాలే. ఈ సమయంలో దేవుడు మీతో
సంకేతాల రూపంలో మాట్లాడుతాడు. ఈ ఒకే పేరు పదే పదే వినిపించడం, ఒకే సంఖ్య మళ్ళీ కనిపించడం, ఈ ఆలోచన తిరుగుతూ ఉండటం, ఇవన్నీ మీ జీవితానికి సంబంధించిన దైవ సూచనలు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఇంతకాలం ఇబ్బంది కలిగిన శత్రువుల ప్రభావం కూడా తగ్గిపోతుంది. వారు చేసిన ప్రయత్నాలు వారికి సమస్యలే కూర్చున్నాయి. మీరు మాత్రం మీ పైన దృష్టి పెట్టండి. ప్రతీకారం గురించి ఆలోచించకండి. కాలమే న్యాయం చేస్తుంది. ఇప్పుడు మీ మాటలకు ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. అందుకే ఈ సమయంలో మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. ఎవరిని బాధపెట్టే మాటలు మాట్లాడకండి. మీరు పలికే ఆశీర్వాదం కూడా ఫలించే అవకాశం ఉంది. అందుకే కోపంతో మాట్లాడిన మాటలు కూడా ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఈ 4 రోజుల్లో మీరు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి. ఇక మొదటిగా మీ భవిష్యత్తు ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. రెండవది, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక మూడవది, ప్రతి ఉదయం కొద్దిసేపు స్మరణ. ఇక బుధవారం శ్రీ విష్ణుమూర్తికి, శ్రీ గణేశుడికి భక్తితో ప్రార్థించడం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంది. ఇక నాలుగవది, పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతి పనిని ప్రారంభించండి. వారి ఆశీస్సులు మీకు విజయాన్ని బలమైన పునాదిగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి, ఈ జూలై 13 నుండి 16 తేదీలు మిథున రాశి వారికి సాధారణ రోజులు కావు. ఇవి జీవితంలో ఒక కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది పలికే రోజులు. మీరు భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు సాగితే మీ కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఇక భగవంతునిపై విశ్వాసం ఉంచండి. మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. విధి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి. ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.